హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుభాష్ని వెంకట ఛానల్. నేను కొత్తగా హిందీ ఛానల్ని స్టార్ట్ చేశాను. ముందుగా నా ఛానల్ని చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ షేర్ కూడా చేయండి. ముందుగా మనం టాపిక్లోకి వెళ్తే సంజ్ఞ గురించి చెప్పుకుందాం. సంజ్ఞ అంటే నౌన్, తెలుగులో నామవాచకము. కిసి ఏక్ వ్యక్తి, वस्तु, स्थान, गुण, भाव के नामों का बताने वाले शब्दों को संज्ञा कहते हैं. కిసి ఏదైనా వ్యక్తుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ, స్థాన్ ప్లేసెస్ గురించి కానీ, గుణాల గురించి కానీ, భావాల గురించి కానీ, నామంకా బతానే వాలే తెలియజేసే శబ్దాలను సంజ్ఞ కహతే సంజ్ఞని అంటారు. శబ్దాలన్నా పదాలన్నా ఒకటే. నెక్స్ట్ ఉదాహరణ: రామ్, సీత, కలం, మేజ్, హైదరాబాద్, చెన్నై, అచ్చా, బురా, సుందర్, కాలా, నీలా ఆది. రామ్ పేరుది, సీత నేమే, కలం అంటే పెన్ను, అది కూడా పేరే వస్తుంది. మేజ్ టేబుల్, హైదరాబాద్ చెన్నై, అచ్చా గుడ్, బురా బ్యాడ్, సుందర్ బ్యూటిఫుల్, కాలా బ్లాక్, నీలా బ్లూ, ఎక్సెట్రా. ఆది అంటే ఎక్సెట్రా అనమాట. ఇది ఇంతవరకు సంజ్ఞ డెఫినేషన్. మళ్ళీ సంజ్ఞలో టైప్స్ ఉన్నాయి చూడండి. సంజ్ఞ 5 ప్రకారకే హోతే హై. సంజ్ఞ 5 రకాలుగా ఉన్నాయంట. వ్యక్తివాచక సంజ్ఞ పర్సనల్ నౌన్, జాతివాచక సంజ్ఞ కామన్ నౌన్, భావవాచక సంజ్ఞ అబ్స్ట్రాక్ట్ నౌన్, సమూహవాచక సంజ్ఞ కలెక్టివ్ నౌన్, ద్రవ్యవాచక సంజ్ఞ మెటీరియల్ నౌన్. ఇవన్నీ 5 పార్ట్స్ అనమాట. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెఫినేషన్ చూడండి. వ్యక్తివాచक संज्ञा किसी एक व्यक्तियों के नाम या स्थानों के बताने वाले शब्दों को व्यक्तिवाचक संज्ञा कहते हैं. किसी एक व्यक्तियों के नाम అంటే ఏదైనా వ్యక్తుల గురించి కానీ, యా స్థానం కే నామ్ స్థానాల గురించి తెలియజేసేదాన్ని వ్యక్తివాచక సంజ్ఞ అని అంటామంట. ఉదాహరణ చూడండి. వ్యక్తులు రామ్, సీత, గోపాల్, కృష్ణ, రాధా. ఇదేమో వ్యక్తివాచక కింద వచ్చేదన్నమాట, వ్యక్తివాచక సంజ్ఞ కింద వస్తుంది. స్థానాలు హైదరాబాద్, చెన్నై, అమెరికా, కొల్లూరు. ఇవి కూడా స్థానాల గురించి తెలియజేసేదాన్ని వ్యక్తివాచక. ఇది కూడా వ్యక్తివాచక కిందే వస్తుంది అనమాట. ఇన్ని పేర్లే కదా, నేమ్స్. ఇవన్నీ ఏ నేమ్ ఉన్నా కానీ మనకి వ్యక్తివాచక సంజ్ఞ కింద వస్తుంది. జాన్వరం కే నామ్ జంతువుల పేర్లు గోడ, మోర్, హిరణ్, కుక్కూర్. వస్తువుం కే నామ్ కలం, మేజ్, పుస్తక్. నదియోం కే నామ్ అంటే నదుల పేర్లు గంగా, కావేరి, కృష్ణ, గోదావరి. పర్వతం కే నామ్ పర్వతాల పేర్లు హిమాలయ్, వింధ్యాచల్, అల్కనందా. పుస్తకం ఔర్ సమాచార పత్రం కే నామ్ రామచరితమానస్. పుస్తకాల పేర్లు మరియు న్యూస్ పేపర్స్ యొక్క పేర్లు అన్నమాట. రామచరితమానస్, రామాయణ్, మహాభారత్, ఋగ్వేద్, ఇండియన్ నేషన్, ఈనాడు, సాక్షి, వార్త. దినోం కే నామ్ రవివార్, సోమవార్, మంగళవార్. రవివారం అంటే సండే, సోమవారం అంటే మండే, మంగళవారం అంటే మంగళవారము. ఇవి డే నేమ్స్ అన్నమాట. మహీనోం కే నామ్ నెలల పేర్లు జనవరి, ఫరవరి, మార్చ్. ఏమొస్తుంది? జనవరి అంటే జనవరి, ఫరవరి అంటే ఫిబ్రవరి, మార్చ్. త్యోహారం కే నామ్ పండుగల పేర్లు అన్నమాట. హోలీ, దివాళీ, విజయదశమి, రక్షాబంధన్. ఇవన్నీ మనకి దేని కింద వస్తాయి? వ్యక్తివాచక సంజ్ఞ కింద వస్తాయి అన్నమాట. పేర్లు వ్యక్తుల గురించి, స్థానాల గురించి, పండుగల గురించి అన్నీ. పెద్దానికి ఒక పేరు, ప్రత్యేకంగా ఒక పేరు ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే వ్యక్తివాచక సంజ్ఞ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ జాతివాచక సంజ్ఞ, జాతుల గురించి తెలియజేసేదాన్ని జాతివాచక సంజ్ఞ అని అంటాం. जिस शब्द से एक जाति के सभी प्राणियों अथवा वस्तुओं का बोध होता है उसे जातिवाचक संज्ञा कहते हैं. किसी शब्द ఏ శబ్దమైతే
ఏక్ జాతి సే ఒక జాతి నుండి, సభీ ప్రాణియో అన్ని ప్రాణులు, అథవా లేదా వస్తువు ఇంకా బోధ హోతాయి వస్తువుల్ని తెలియజేస్తుందో, ఉసే దాన్ని జాతివాచక సంజ్ఞ అని అంటాం. జైసే లడకా, పశు పక్షియో, వస్తువు, నది, పహాడ్ ఆది ఇవన్నీ జాతుల గురించి తెలియజేస్తుంది అనమాట. లడక అనేది ఒక జాతి. లడక అంటే బాయ్స్ అందరూ ఒకేలాగా ఉంటారు కదా, రకరకాలుగా ఉంటారు బాయ్స్ అనమాట. చూడండి ఒకసారి. లడక సే రాజేష్ ఒకడు, గోపాల్ అనేవాడు ఒకడు ఉంటాడు, దినేష్. అది సభి లడకంగా బోధ అవుతాయి. అబ్బాయిలందరూ ఒకేలాగా ఉంటారు కదా, వాళ్ళ ఫేస్ కానీ బిహేవియర్ కానీ పద్ధతులు అన్నీ వేరువేరుగా ఉంటాయి. లడక అనేది ఒక జాతి అన్నమాట. పశు పక్షియో పశువులు పక్షులు అనమాట. గాయ్ ఆవు. జంతువులు కానీ పక్షులు కానీ అన్నీ ఒకేలా ఉంటాయి, ఉండవు కదా, రకరకాల పక్షులు రకరకాల జంతువులు ఉంటాయి కదా, అవన్నమాట. గాయ్ घोड़ा, కుక్కూర్ ఆది సభీ పశు పక్షియోంకో బోధ హోతా హై. ఇవన్నీ అన్నిటిని తెలియజేసేదాన్ని మనం ఏమంటాం, జాతివాచక సంజ్ఞ అని అంటాం. వస్తువుల గురించి. మకాన్ అంటే ఇల్లు, కుర్సీ అంటే చైర్, మేజ్ అంటే టేబుల్, కలం పెన్ను. ఇవన్నీ ఏంటివి, ఆది సభీ వస్తువుంకా బోధ హోతాయి అన్ని వస్తువుల్ని తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ నదియోంకే నామ్. నదులన్నీ ఒకేలాగా ఉండవు కదా, దానికి రకరకాల పేర్లు ఉంటాయి కదా. గంగా, యమున, కావేరి ఆది సభీ నదియోంకా బోధ హోతా హై. అన్ని నదుల పేర్లను తెలియజేస్తుంది అనమాట జాతివాచక సంజ్ఞ. సముద్రంకే నామ్. సముద్రాల పేర్లు. హింద్ మహాసాగర్. మీకు ఓషన్స్ నేమ్స్ తెలుసు. హింద్ మహాసాగర్ దానికి సముద్రాన్ని ఒకేలాగా ఉండవు, అన్నిటికీ ఒకే పేరు ఉండదు కదా, సముద్రం ఉండదు కదా. హింద్ మహాసాగర్. ప్రశాంత్ మహాసాగర్. ప్రశాంత్ అంటే పసిఫిక్ ఓషన్ అనమాట. అట్లాంటిక్ మహాసాగర్, ఆర్క్టిక్ మహాసాగర్, అంటార్క్టిక్ మహాసాగర్ అనమాట. ఇవి తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ పహాడొంకేనా పర్వతాల పేర్లు. హిమాలయ్. అన్ని పర్వతాలు ఒకేలాగా ఉండవు కదా, అన్నిటికీ ఒకే పేరు ఉండదు కదా, రకరకాల పేర్లు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. హిమాలయ్, సాత్పుడా, కాంచన్జంగ్, వింధ్యాచల్, నీలగిరి ఆదిక బోధ హోతా హై. వాటన్నిటిని తెలియజేస్తుంది. ఇవన్నీ దేని కింద వస్తాయి అన్నమాట, మనకి జాతివాచక సంజ్ఞ కింద వస్తాయి అన్నమాట. భావవాచక సంజ్ఞ. భావవాచక అంటే జిస్ శబ్దం సే ఏ శబ్దాలతో అయితే किसी प्राणियों या पदार्थों का गुण भावों का बोध होता है उसे भाववाचक संज्ञा कहते हैं. ఏ శబ్దాలతో అయితే కిసి ప్రాణియం యా ఏదైనా ప్రాణుల గురించి లేదా పదార్థాల గురించి యొక్క గుణాలని భావంగా బోధ అవుతాయి, గుణాలు కానీ భావాలను గురించి తెలియజేసేదాన్ని ఉస్సే భావవాచక సంజ్ఞ कहते हैं. దాన్ని భావవాచక సంజ్ఞ అని అంటారు. ఉదాహరణ. గహరాయి అంటే లోతు, సుందరత అంటే అందం, విచార్ అంటే విచారము, బుఢాపా అంటే ముసలితనం, ఆరాం అంటే విశ్రాంతి. ఇవన్నీ భావవాచక కింద వస్తాయి అన్నమాట. ముసలితనం, లోతు, అందమైన ఇలా అన్నమాట. నెక్స్ట్ సమూహవాచక సంజ్ఞ. సమూహవాచక సంజ్ఞ అంటే కరెక్టివ్ నౌన్ అనమాట. జిస్ శబ్దం సే ఏ శబ్దాలతో అయితే వస్తువుంకే సమూహ या समुदाय का बोध हो उसे समूहवाचक संज्ञा कहते हैं. ఏదైనా శబ్దాలని జిస్ శబ్దం సే వస్తువు ఏ శబ్దాలైతే వాటి యొక్క సమూహాన్ని లేదా సముదాయాన్ని బోధ్ హో తెలియజేస్తుందో ఉస్సే దాన్ని సమూహవాచక సంజ్ఞ అని అంటామన్నమాట. ఉదాహరణ. సేన అంటే సైన్యం, మండల్ అంటే మండలాలు. అన్ని మండలాలు ఒకే ఉండవు కదా, అన్ని మండలాలు కలిపితేనేగా ఒక జిల్లా అవుతుంది, అన్ని జిల్లాలు కలిపితే ఒక స్టేట్ అవుతుంది, అన్ని స్టేట్స్ని కలిపితే
ఒక కంట్రీ అవుతుంది. అన్ని కంట్రీస్ని కలిపితే ఒక కాంటినెంట్ అవుతుంది అన్నమాట. అలా దళ్ గుచ్చ అంటే పూల గుత్తి, దళ్ అంటే దళము, పూరేకులు అన్నమాట. ఇవన్నీ అన్నీ ఒకే సమూహంగానే ఉంటాయి కదా. పూరేకులను విడివిడిగా సింగిల్గా ఉంటుందిగా. మనం చామంతి పువ్వు తీసుకున్నా, గులాబీ పువ్వు తీసుకున్నా, సంథింగ్ ఏ పువ్వు తీసుకున్నా కానీ చుట్టూతా రేకులు ఉంటాయి. అంటే అన్నీ సమూహంగా కలిసి ఉంటాయి అన్నమాట. द्रव्यवाचक संज्ञा जिस संज्ञा से ये संज्ञा అయితే नापतैल वाली वस्तुओं का बोध हो. ఏ నౌన్ అయితే మనకి క్వాంటిటీ అంటే చెప్తాను, కొలుస్తాము. వస్తువుకో బోధ హోతా అవి తెలియజేస్తుంది అనమాట. ఉస్సే దాన్ని ద్రవ్యవాచక సంజ్ఞ అని అంటాము. ఉదాహరణ, తాంబా అంటే రాగి, పీతల్ అంటే ఇత్తడి, చావల్ బియ్యం, ఘీ నెయ్యి, తేల్ నూనె, సోనా అంటే గోల్డ్, లోహ అంటే ఐరన్. ఇవన్నీ ద్రవ్యవాచక సంజ్ఞ కింద వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇనుముని కరగబెడతాము, బంగారాన్ని కరగబెడతాము. నెక్స్ట్ పీతల్ రాగిని కరగబెడతాం, ఇత్తడిని కరగబెడతాం, అన్నిటినీ కరగబెడతాం కదా. కరగబెట్టి మనకు కావాల్సిన షేప్స్లో మౌల్డ్ చేసుకుంటాం అన్నమాట. దాన్ని ద్రవ్యవాచక సంజ్ఞ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతమటికి అర్థమైంది కదా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక నాకు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఓకేనా. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. అలానే లైక్స్ షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.